సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని డాక్టర్ రాధామాధవి అన్నారు. ఆప్ సబ్కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులకు హెల్మెట్ల వినియోగంపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి బి కిరణ్ కుమార్, కృష్ణా జిల్లా కార్యదర్శి కె ఈశ్వరరావు, అడ్వైజర్ బోర్డు రాధామాధవి, ఏపీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి జయరాజు, యూనియన్ నాయకులు చావా రవి, బాబు పాల్గొన్నారు. జర్నలిస్టులకు హెల్మెట్లు ఉచిత హెల్త్ చెకప్ కూపన్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధామాధవి మాట్లాడుతూ అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని, అవి కోణంపైన ఎక్కువ దృష్టి పెడుతున్నాయని, అలా కాకుండా ఆప్ సబ్కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ అన్ని రంగాల్లో వ్యాప్తి చెందేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. సివిల్ సర్వెంట్స్, డాక్టర్, లాయర్లను సంస్థలో తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం అదేనని అన్నారు. మన దేశంలో ఏం జరుగుతుంది, ఏ దిశలో వాళ్ళు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రైట్ టు ఇన్ఫర్మేషన్ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని, ఉరుకులు పరుగులు జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని, 2-3 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సందర్భంగా ఆమె కోరారు. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ఒక సమయం, ఒక ప్రదేశంలో సంబంధం లేకుండా సుదూర ప్రాంతాలకు వెళ్లి సమాచారాన్ని సేకరించి ప్రజలకు చేరవేస్తున్నారని సందర్భంగా ఆమె అన్నారు. So మేమే ఎలా సాయం చేద్దాం? We decided that we will do sessions, awareness on what is the importance of helmet. అలా చేస్తూ ఇందులో చనిపోయిన వాళ్ళు చాలా మంది హెల్మెట్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు హెల్మెట్ కొనుక్కోలేక పెట్టుకోక కాలం చేసేస్తూ ఉంటారు. సో అలాంటివి అవాయిడ్ చేయడం కాకుండా ప్లస్ let us also distribute helmets and last year October monthలో ఇక్కడ విజయవాడ పోలీస్ హోమ్ గార్డ్స్ సెలెక్ట్ చేసాం. ఎందుకంటే దే డూ ఆల్ ద డర్టీ వర్క్ ఫర్ ద పోలీస్ పీపుల్. అందుకనే వాళ్ళకి సహాయం చేద్దాం, వాళ్ళకి అవేర్నెస్ పంపిద్దాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేద్దామని డిసైడ్ చేస్తాం. సో అందులో భాగంగా మీ అందరూ కూడా జర్నలిస్ట్ ఆర్ ఆల్సో వెరీ సంస్థ ఫౌండర్ శివరామరెడ్డి గారికి, వాళ్ళ టీం ఈశ్వర్ గారికి, జనరల్ సెక్రటరీ కిరణ్ గారికి, వాళ్ళతో పాటు నేను కూడా టీం మెంబర్ని అయినా సరే వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. అలాగే ప్రెస్ మీడియా వాళ్ళు, రవి గారు, ఇక్కడ ఉన్న ఇద్దరు పెద్దవాళ్ళు, అంటే ఒక పేర్లు గుర్తులేదు నాకు, సో సారీ అబౌట్ ఇట్. బట్ అండ్ ఇంత ఎండలో కూడా మేము అంటే ఇప్పుడు మీరు అందరూ అన్నట్టు ప్రాబబ్లీ చాలా షార్ట్ నోటీస్ ఇచ్చినట్టున్నాం. అయినా సరే మీరు ఇంత ఎండలో కూడా వచ్చి మేము ఏం చేస్తున్నాం, మేము చేసే కార్యక్రమాన్ని మీరు చూసి అసలు ఎలా వెళ్తుంది ఈ ప్రాసెస్ ముందుకి అని చూద్దాం. ప్లస్ మేము హెల్మెట్స్ ఇద్దాం అనుకున్నప్పుడు మీరు వచ్చినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలండి. అయితే నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అంటే ఒకటి, ఫస్ట్ నన్ను ఎవరైనా మీరేంటి అంటే నేనైతే అందరికి ఎప్పుడైతే నన్ను మీరేంటి అని అడుగుతారు, నేను ఫస్ట్ మా ఫాదర్ డాటర్ అని చెప్తాను. సో ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ అ డాటర్ ఆఫ్ an ex-service man. అంటే ఆయన ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ లో పనిచేసి, అంటే ఆయన ఇచ్చి స్ఫూర్తేనండి మేము వాళ్ళ ఈ ఆప్ సబ్కి ఆవాజ్ ఫౌండర్ శివరామరెడ్డి గారు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి కారణం ఆయనే. ఎందుకంటే మాకు తెలుసు ఒక డిఫెన్స్ లో కానీ, లేకపోతే అంటే అప్పట్లో మాకు ప్రెస్ మీడియా గురించి ఇంత ఇన్ఫర్మేషన్ తెలియదు. కానీ ఇవాళ మనం అందరం చూస్తున్నాం ప్రెస్ మీడియా ఎంత కష్టపడుతుంది. ఒక గవర్నమెంట్ ఏదైనా ఫామ్ చేశాక, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కానీ ప్రజల్లోకి పెనెట్రేట్ అవుతుంది అంటే దానికి కారణం అలా మీరే. ప్రెస్ ఇస్ ద ఓన్లీ ఏర్పాటు చేయండి. ఇవైతే మీరు అనుకున్న రేషియో సరిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను మామూలుగా పంపిస్తాననుకున్నా, కిరణ్ గారు ఇది మన ఎంత కమిటీ మెంబర్స్ వరకు పంపిస్తారనుకున్నాం. కానీ నేరుగా కలిసి అందజేయడం బాగుంటుందని చెప్పేసి వారు నిర్ణయించి నేరుగా పుస్తకకి వారి బాధ్యులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. అందుకనే ఇప్పుడు కమిటీ మెంబర్స్కి ఫోన్ చేసినప్పటికీ వచ్చినంత వరకు వచ్చారు. మిగిలిన మిత్రులు కూడా అందరికీ కూడా వారి స్వయంగా ఇక్కడ అందజేస్తారు.
వారికి హృదయపూర్వకంగా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రెస్ క్లబ్ తరఫున యూనియన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే డాక్టర్ గారు రాధామాధవ్ గారు కూడా వారి హాస్పిటల్ గుంటూరులో ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో మన మిత్రులకి జర్నలిస్ట్ మిత్రులకి ప్రత్యేకంగా రాయితీ మీద ఫ్రీగా దాదాపు 3,000 రూపాయలు విలువ చేసే కూపన్ అది. దానికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా మీ అందరికీ కూడా ఉచితంగా చేస్తారు. ఆ కూపన్ కూడా ఈ హెల్మెట్తో పాటు ఇక్కడ అందజేస్తారు. వారికి కూడా విజయవాడ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రెస్ క్లబ్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇది అన్ఎక్స్పెక్టెడ్. మా యూనియన్ సెక్రటరీ రాలేదు, ప్రెస్ క్లబ్ సెక్రటరీ కూడా రాలేదు. నేను కూడా జస్ట్ ఇప్పుడే రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాతనే మా యూనియన్ జనరల్ సెక్రటరీ గారు జయరాజ్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అందువల్ల మిగిలిన కమిటీ మెంబర్స్కి కుమార్ ఆప్ సబ్కి ఆవాజ్ జనరల్ సెక్రటరీ అండి. మా సంస్థ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు మల్టిపుల్ యాక్టివిటీ స్పెషల్ ఏబుల్డ్ పీపుల్కి ఎస్పెషల్ వీల్ చైర్లు వాకర్లు అని ఇవ్వడం జరిగింది. అది కాకుండా నాట్ ఈవెన్ డొనేషన్ అండి, వాళ్ళను కూడా సెల్ఫ్గా బతకగలరు, సొసైటీగా ఎగ్జాంపుల్గా ఉండడం కోసం వాళ్ళని అబ్రాడ్ పంపించి బెహ్రీన్ పంపించి మన దేశానికి సిల్వర్ మెడల్ కూడా బోషియన్ గేమ్లో తెప్పించాం. అలా కాకుండా టైలర్ వర్క్ చేస్తున్న వాళ్ళ పాప వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ మలేషియా పంపించి మన దేశానికి బ్రాంజ్ మెడల్ కూడా తీసుకొని వచ్చాం. అది కాకుండా మేము రోడ్ సేఫ్టీ పరంగా చాలా మంది ప్రాణాలు చాలా విలువైనవి, ఎవరి ప్రాణమైనా స్ట్రేంజర్ అవ్వచ్చు, అపరిచిత వ్యక్తి అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు వచ్చి చాలా విలువైన ఉద్దేశంతో హోమ్ గార్డ్స్ వాళ్ళు లీస్ట్ పెయిడ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. వాళ్ళు రోజుకి 10 నుంచి 14 గంటలు పనిచేస్తారు. వాళ్ళకి ఇచ్చే జీతం తక్కువ తెలంగాణ కంపేర్ చేస్తే. సో వాళ్ళకి ఫస్ట్ ఇద్దామని మా ఈశ్వర్ ఇచ్చిన ఆలోచన ద్వారా ముందు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. విజయవాడలో లాస్ట్ టైం కమిషనరేట్ గ్రౌండ్లో పెట్టడం జరిగి అక్కడి నుంచి స్టార్ట్ చేసాము. అలాగే వాళ్ళ శాలరీ రివిజన్ కూడా మేము డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈవెన్ సీఎం గారు కూడా లెటర్ పెట్టి మా రిక్వెస్ట్ చేసాము. తెలంగాణ కంపేర్ చాలా తక్కువ ఇస్తున్నారని చెప్పి 14 గంటలు పనిచేసి శాలరీ తక్కువ ఇవ్వడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళకున్న ఇన్కమ్ ప్రాబ్లమ్స్ అగ్రి. మరి అవకాశం ఉన్నంత వాళ్ళకి ఏమైనా చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళ ద్వారా కుటుంబం ఒక ఎంప్లాయీ కూడా ఒక 5 కుటుంబం 4 ఉంటారు, డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆ రోజు మాకు ఇంత బాగా చేశారే, మాకు మెడికల్ క్యాంప్ చేయమంటే మేము మెడికల్ క్యాంప్ కూడా ఫ్రీగా చేసి వాళ్ళకి ఆ రోజు మేము మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చాము. అది కాకుండా అగర్వాల్ యాజమాన్యం నుంచి ఫ్రీగా ఐ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఒక ఏఆర్ కానిస్టేబుల్ వచ్చి మాకు మేము రోజు ఇటు పక్క నుంచి వెళ్తామంటే రోడ్డు మీద నుంచి అగర్వాల్ హాస్పిటల్ చూస్తున్నాం కానీ ఏ రోజు మిగిలిన రోజు లేదు, దీనికి వెళ్ళగలవా, అలాంటిది మమ్మల్ని మా దగ్గర తీసుకొచ్చి ఇంత మంచి ఫ్రీగా టెస్ట్ చేయించినందుకు మేము సతవిధాలు రుణపడి ఉంటామని వాళ్ళంతా గ్రూప్లో మాకు అందరికి చాలా మంది ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది. సో దానివల్ల మాకు ఏంటంటే ఇంకా మోటివేషన్, ఇంకా మేము చేయాల్సిన చాలా ఉందని చెప్పి ముందుకెళ్తున్నాం. అలాగే మీ యొక్క ఛానల్ అయినా మీ ఛానల్ ద్వారా ఒక చిన్న విన్నపం ప్రజలందరికీ. సో ఇది సమ్మర్, ఏప్రిల్ మే జూన్ 3 నెలల్లో సమ్మర్లో బ్లడ్ షార్టేజ్ చాలా ఉంటుందండి. తలసేమియా పేషెంట్లు ఎస్పెషల్ చిన్న పిల్లలు తలసేమియా పేషెంట్లు బాధపడుతున్నారు. వాళ్ళకి బ్లడ్ కొరత, రక్తహీనత తక్కువ ఉంది. దయచేసి సమాజంలో ఎంత అయితే అంత ఫ్రీ బ్లడ్ క్యాంప్స్ పెట్టండి. మీ ద్వారా గవర్నమెంట్ ద్వారా హెల్ప్ తీసుకోండి, పెట్టి సమాజంలో ప్రతి ప్రాణం చాలా విలువైంది. నాకు రాత్రి కూడా ఫోన్ వచ్చి కూడా నేను ఎట్టే బ్లడ్ వేసుకుంటాను నేను, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దిస్ థింగ్. సో మీరు కూడా మీ సొంతగా సమాజంలో ఈ మెసేజ్ ఎంతమందికి వీలు చేసి ఈ సమ్మర్ ఎస్పెషల్ సమ్మర్లో బ్లడ్ షార్టేజ్ చాలా ఉందండి. సో మీరు కండక్ట్ చేసి సమాజానికి మంచి సమాజాన్ని తీర్చిదిద్దడం మీ వంతు పాత్ర మీకు ఉండాలని చెప్పి మా ఎన్జిఓ తరఫు రిక్వెస్ట్ చేస్తున్నాం. నాదిగా మా ప్రెసిడెంట్ గారి గురించి. సో వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మా సంస్థ నెంబర్ రాసుకోండి. ఆప్ సబ్కి ఆవాజ్ అండి 9989295624 అండి. 9989295624. విశాఖపట్నంలో ఈ నెంబర్ ఎనీ టైం, మా ఆఫీస్ విశాఖపట్నం ఉంది, ఢిల్లీ. సో విశాఖపట్నం ఎనీ టైం ఏం బ్లడ్ అవసరం ఉన్నా మాకు మేము వాట్సాప్ మెసేజ్ పెట్టినా కూడా మేము అందుబాటులో మేము హెల్ప్ చేస్తాం. మా వర్క్ ఎంతవరకు ఉందో అంతవరకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు శివపాట్ల మోడీ. ఆప్ సబ్కి ఆవాజ్ సంస్థ లాస్ట్ 4 years నుంచి నేను ప్రెసిడెంట్ని. నాతో పాటు మా జనరల్ సెక్రటరీ కిరణ్ బాబు శెట్టి అండ్ ప్లస్
కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ ఈశ్వర్. ఈ కార్యక్రమం ఇవాళ ప్రెస్ క్లబ్ వాళ్ళకి హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాము. ఈ మెయిన్ దీన్ని రన్ చేయడానికి కారణం ఈశ్వర్ అండి. కృష్ణా జిల్లా తన రిప్రజెంటేటివ్. హీ రన్స్ ఇన్ ది కృష్ణా జిల్లా డిస్ట్రిక్ట్. అయితే ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాము ఇవాళ? బికాస్ రోడ్ సేఫ్టీ అండ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నెంబర్ 1. నెంబర్ 2, press people are the key people to the society. Those are the people who connect to the regular people and then the government. Anything basically. Those are the people who connect everything, and they are always on the road. So most safety is important for them. One, helmet distribution. మా ఇందాక రవి గారు అన్నట్టు 250 people ఉన్నారు. 250 people కి మేము ఇవ్వలేకపోయాం ఇవాళ, కొంతమందికి ఇచ్చాము. బట్ బియాండ్ దాట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ డిడ్ వి కమ్యూనికేట్ ద మెసేజ్ యాజ్ ఎంత ఇంపార్టెంట్ అవేర్నెస్ అనేది. సో అది చేసాము. లాస్ట్ ఇయర్ మేము పోలీస్ పీపుల్కి చేసాము. డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ కమిషనరేట్ ఆఫీస్ ఇన్ విజయవాడ లాస్ట్ ఇయర్ చేసాం. ఇప్పుడు రేపు బాపట్ల, చీరాల్లో కూడా చేయబోతున్నాము. మే 10th వైజాగ్లో ఉంది. మే 10th వైజాగ్లో ప్రెస్ క్లబ్ కూడా ఉంది. సో అందరికీ కూడా మీ ఛానల్ ద్వారా నేను కోరేది ఏంటంటే, ఎస్పెషల్లీ యంగ్ కిడ్స్కి కోరేది ఏంటంటే, హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోకండి. పాలకి వెళ్ళినా, పేపర్కి వెళ్ళినా, ఇంకో దానికి వెళ్ళినా కూడా హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోకండి. హెల్మెట్ విల్ సేవ్ యువర్ లైఫ్. కర్మకాలి మనకు ఏదైనా జరిగి మనం చచ్చిపోతే పర్వాలేదు, కానీ మధ్యలో ఉన్నాము అంటే మనకు ఎలాగో ఇబ్బంది, మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. సో డు నాట్ ఇగ్నోర్. హెల్మెట్ ఈస్ నాట్ ఎ చాయిస్, ఇట్ ఈస్ మ్యాండేటరీ. థ్యాంక్ యూ. చూస్తున్నాం, వింటున్నాం. మేము అమెరికాలో ఉన్నాం, 27 years నుంచి ఉంటున్నాను నేను. సీట్ బెల్ట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అక్కడ, రైట్? మనకు అదేంటంటే మనం పోలీసు వాళ్ళు చూస్తే పెట్టుకుందాం, లేకపోతే లేదు, అదొక ఆప్షన్ కింద మాట్లాడతాం. నెంబర్ 1. నెంబర్ 2, రీసెంట్లీ మా ఒక సొంత కజిన్ వాళ్ళ హస్బెండ్ బైక్ మీద వెళ్తూ ఆయన హెల్మెట్ పెట్టుకోలేదు. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. పడిపోయారు. ఆయన తలకాయ స్ట్రైట్ ఆన్ ద రోడ్ తగిలింది, ఆయన చనిపోయారు. ఆయన హెల్మెట్ పెట్టుకుని ఉంటే బ్రైట్ ఛాన్సెస్ దట్ ఆయన బతికేవాడు. ఓకే, అది యాక్చువల్లీ ఇంకా బాగా మోటివేటింగ్ అనిపించింది మాకు. సో అందుకనే మేము ఆ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఇది చేయడం వల్ల ఒక్క లైఫ్ బతికినా కూడా, మేము ఇప్పటికి ఆల్మోస్ట్ రేపు మేకి 1000 హెల్మెట్స్ అవుతాయి. 1000 హెల్మెట్స్లో ఒక్క ప్రాణం బతికినా 1000 హెల్మెట్స్ వాల్యూ వచ్చేసినట్టే. అంటే మంచి క్వశ్చన్ వేశారు. ఎంతమందికి ఇవ్వాలి అనేది మేమేమి లెక్కేసుకోలేదు. కాకపోతే ఒక విభాగాన్ని ఎంచుకున్నాము. ప్రెస్ క్లబ్ ఒకటి ఉంది. తర్వాత హోమ్ గార్డ్స్ ఉన్నారు కదా, పోలీస్ పర్సనల్కి హోమ్ గార్డ్స్, వాళ్ళు కూడా చాలా లీస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ అని మాకు అర్థమైంది. ఎందుకో కానీ మన తెలంగాణతో కంపేర్ చేస్తే కూడా మన హోమ్ గార్డ్స్కి చాలా తక్కువ జీతాలు. అలా ఎందుకు జరుగుతుందో నాకైతే ఇప్పటికీ తెలీదు. సో అదొకటి, మేము వాళ్ళ వెల్ఫేర్ ఒకటి చూద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. వాళ్ళు మొత్తం మీద 13,000 మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. 13,000 మందికి ఇస్తామా లేదా నాకు తెలియదు, కానీ ఇవ్వాలి అనే ఆలోచన అయితే ఉంది. ఈ సంవత్సరం ఇస్తామని తెలియదు, కానీ కమింగ్ ఇయర్స్లో అయితే గ్యారంటీగా ఫుల్ఫిల్ చేస్తాం. అది రైట్, అది చేస్తామని ఆలోచన. Like, subscribe and press the bell icon for new updates.